నమస్తే, వెల్కమ్ టు మైక్ టీవీ మార్నింగ్ షో. తెలుగు దినపత్రికలు ఏ పత్రిక ఏ అంశానికి ప్రయారిటీ ఇచ్చిన ముందుగా చూద్దాం. ఈనాడు పత్రికలో జగమంతా రామోత్సవం అని అపురూప మందిరం నేడే ఆవిష్కృతం, అయోధ్యలో కొలువు తీరనున్న రామయ్య అనే వార్తను మొదటి పేజీలో హైలైట్ చేసింది ఈనాడు పత్రిక. వీటితో పాటు రామనామ స్మరణతో మారుమోగుతున్న ఊరు వాడ అనే వార్త ఉన్నది. మధ్యాహ్నం 12:20 నుంచి 1 గంట మధ్య ముహూర్తం అనే వార్త ఉన్నది. ఇక్కడ ఫోటో కూడా ఉన్నది. వీటితో పాటు 7,000 మంది అతిథులు, 50 మంగళవాద్యాలతో మంగళధ్వని, 50 వాద్యాలతో మంగళధ్వని అనే ఉన్నది. ఫోటో వార్త ఉన్నది. ఇక ఫోటో కూడా మంచి ఫోటోను మొదటి పేజీలో హైలైట్ చేసింది ఈనాడు పత్రిక. ఇక మూసీ సుందరీకరణకు అత్యంత ప్రాధాన్యం అనే వార్త ఉన్నది. రేవంత్ రెడ్డి విదేశీ పర్యటనకు సంబంధించింది. మీ వాటా కడితేనే అదనపు రుణం, జెన్కో ఇవ్వాల్సిన 345 కోట్లు ముందు జమ చేయాలని యాదాద్రి విద్యుత్ కేంద్రంపై స్పష్టం చేసిన పిఎఫ్సి పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్. సీఎం సలహాదారుగా వేం నరేందర్ రెడ్డి, ప్రభుత్వ సలహాదారులుగా షబీర్, హర్కర వేణుగోపాల్, ఢిల్లీలో ప్రభుత్వ ప్రతినిధిగా మల్లు రవి అనే వార్త కూడా ఈనాడు పత్రిక మొదటి పేజీలో హైలైట్ చేసింది. ఆంధ్రజ్యోతి దినపత్రికలో ఏపీలో అంతా మాఫియానే అనే షర్మిల కాంగ్రెస్ అధ్యక్షులైన తర్వాత మాట్లాడిన మాటలను మొదటి పేజీలో హైలైట్ చేసింది. ఇక హైదరాబాదుకు టెస్లా, చైనా ఆటోమొబైల్ దిగ్గజం బీవైడి కూడా అని ఒక వార్త ఉన్నది. ఆసరాకు అందలమని సీఎం రేవంత్కు అండగాల్చిన నేతలకు పదవులు అనే వార్త కూడా ఆంధ్రజ్యోతి మొదటి పేజీలో ఇచ్చింది. ఇక మేము తలుచుకుంటే బీఆర్ఎస్ 39 ముక్కలు అని కోమటిరెడ్డి వెంకటరెడ్డి చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన వార్త కూడా ఉన్నది. బీఆర్ఎస్ను కథం చేసే కుట్ర అని కేటీఆర్ వ్యాఖ్యలకు సంబంధించిన వార్త కూడా మొదటి పేజీలో హైలైట్ చేసింది ఆంధ్రజ్యోతి. వీటితో పాటు శ్రీరామ జయం, అయోధ్యలో బాలరాముడి ప్రాణప్రతిష్ఠ నేడేనే వార్త ఉన్నది. ఇందులో ఫోటో కూడా మంచి ఫోటోను హైలైట్ చేసింది. రామసేతు వద్ద ప్రధాని సేతుబంధన తీర్థంలో ధ్యానం, సముద్ర స్నానం, శివుడికి పూజలు, కడలి ఒడ్డున ప్రాణాయామం, కోదండరామాలయంలో ధ్యానం, పవిత్ర జలాల కలశంతో ఢిల్లీకి అనే వార్త కూడా మొదటి పేజీలో ఆంధ్రజ్యోతి హైలైట్ చేసింది. ఇక సాక్షి దినపత్రికలో జికోవిచ్ జోరుగా అనే వార్త ఉన్నది. పెట్టుబడులకు దారేదనే ఒక వార్త ఉన్నది. వీటితో పాటుగా అది భారత విమానం కాదు అనే వార్త. థాయిలాండ్లో మాస్కోకు వెళ్తూ కూలిన విమానం, రష్యా ఆక్రమిత ఉక్రెయిన్లో దాడి అయిన వార్త, 4 రోజుల్లోనే ఆపేసే వాళ్ళమని రాహుల్ గాంధీ వ్యాఖ్యలకు సంబంధించిన వార్త, సెలవుపై ఎయిమ్స్ వెనక్కి అనే వార్త ఉన్నది. అవి ఆ చిన్న చిన్న వార్తలకు ఇచ్చి లోపల పేజీలకి ఇండికేషన్ ఇచ్చారు. తర్వాత నామినేటెడ్ పోస్టుల భర్తీ షురు అని వార్త స్టోరీని సాక్షి పత్రిక మొదటి పేజీలో హైలైట్ చేసింది. వేం నరేందర్ రెడ్డి, షబీర్ అలీ, వేణుగోపాల్, మల్లరవికి సంబంధించింది. ఇక అయోధ్యలో నేడే రామ్లల్లా ప్రాణప్రతిష్ఠ, అంతా రామమయం అనే వార్త ఉన్నది. తమిళనాడులో రామేశ్వరం వద్ద బంగాళాఖాతంలో సముద్ర జలాన్ని చేతుల్లోకి తీసుకొని ప్రార్థన చేస్తున్న ప్రధాని మోదీ ఫోటో కూడా ఉన్నది. వీటితో పాటు ప్రపంచ నగరిగా అయోధ్య అనే వార్తను సాక్షి పత్రిక హైలైట్ చేసింది. 1,00,000 వెంకన్న లడ్డూలు, 2 గ్రాముల బంగారు రామాలయం అనే వార్త కూడా మొదటి పేజీలో హైలైట్ చేసింది సాక్షి. పీజీపై తగ్గుతున్న క్రేజ్ అనే వార్త ఉన్నది. బాబు కోసం బలి, చంద్రబాబు చివరి అస్త్రంగా షర్మిలని సజ్జల కామెంట్ కూడా మొదటి పేజీలో హైలైట్ చేసింది సాక్షి పత్రిక. వీటితో పాటు రామోజీ పేదల భూములు తిరిగి ఇవ్వాల్సిందే అనే వార్త ఉన్నది. తెలంగాణ గొంతుకను కథం చేసే కుట్ర అనే వార్త కూడా ఉన్నది. ఇక ఎగిరిపోయిన లోహ విహంగాలు అనే వార్త కూడా మొదటి పేజీలో హైలైట్ చేసింది సాక్షి పత్రిక. నమస్తే తెలంగాణలో అయోధ్య రాముడి అవతరణ నేడే, మధ్యాహ్నం 12:20 ప్రాణప్రతిష్ఠ అనే వార్త ఫోటోతో ఇయర్ ప్యానల్ నుంచి పెద్దగా హైలైట్ చేసింది నమస్తే తెలంగాణ పత్రిక. వీటితో పాటు బీఆర్ఎస్ను ముక్కలు చేస్తామని కోమటిరెడ్డి వెంకటరెడ్డి చేసిన వ్యాఖ్యలు, జేఈ మెయిన్స్ ఇలా ఈజీ అనే వార్త కూడా మొదటి పేజీలో ఉన్నది. ఇక బీజేపీ కాంగ్రెస్ మిలాఖత్ అనే వార్త ఉన్నది. బీఆర్ఎస్ను లేకుండా చేసే శక్తి ఎవరికి లేదని కేటీఆర్ వ్యాఖ్యలతో కూడిన ఒక వార్త ఉన్నది. 41.4 కోట్ల విలువైన డ్రగ్స్ సీజ్ అనే వార్త ఉన్నది. నీట్ ఎండిఎస్ వాయిదా అనే వార్త కూడా ఉన్నది. వీటితో పాటు నకిలీ మందులను గుర్తించండిలా అనే వార్త ఉన్నది. ఎండుతున్న ఎస్ఆర్ఎస్పీ ఆయకట్టు అనే మరో వార్త కూడా హైలైట్ చేసింది. ఇక తొలి డార్క్ స్కై పార్క్గా పంచ్ టైగర్ రిజర్వ్, దేశంలోనే అరుదైన గుర్తింపు అనే వార్త ఉన్నది. ఎన్నికల్లోపే 6 గ్యారెంటీలు నెరవేర్చాలి, రేవంత్ జట్టులో సలహా కొలువులు అనే వార్త ఉన్నది.